శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాసఫలాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలో, సెప్టెంబర్ నెలలో కలిసొచ్చే తేదీలేంటో, కలిసి రాని తేదీలేంటో, ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ నెలలో మాస ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృశ్చిక రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, సెప్టెంబర్ నెలలో వృశ్చిక రాశి వాళ్ళు ఏ పని తలపెట్టినా సరే అవలీలగా పూర్తి చేస్తారు. నల్లేరు మీద నడకలాగా పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. అన్ని విధాలుగా లాభమే ఉంది, నష్టం అనేది లేదు. విద్యార్థులకు తిరుగులేదు, విద్యారంగంలో చక్రం తిప్పుతారు. ఉద్యోగస్తులకు తిరుగులేదు, ఉద్యోగ రంగంలో చక్రం తిప్పుతారు. వ్యాపారస్తులకు తిరుగుండదు, వ్యాపార రంగంలో బ్రహ్మాండమైన లాభాలు అందిపుచ్చుకుంటారు. అన్ని విధాలుగా లాభమే, అంతటా లాభమే. ఆరోగ్య లాభం చేకూరుతుంది. ఇంతకుముందున్న అనారోగ్య సమస్యలకు చెక్ పెడతారు. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా వృశ్చిక రాశి వాళ్ళు సెప్టెంబర్ నెలలో మంచి అద్భుతమైన ఆరోగ్యాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. ధనానికైతే అసలు ఇబ్బంది అనేది ఉండదు. ఎప్పటికప్పుడు అవసరానికి ధనం చేతిలో సమకూరుతూ ఉంటుంది. పరాక్రమంతో ఉంటారు, మనోధైర్యంతో ఉంటారు, ఆత్మవిశ్వాసంతో అవలీలగా ఎంత పెద్ద కష్టసాధ్యమైన పనినైనా సరే సెప్టెంబర్ నెలలో సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ఎంతటి వారినైనా సరే మీ వైపు న్యాయం ఉంటే ఎదిరిస్తారు. ఎదిరించి వాళ్ళ మీద విజయాన్ని సాధించగలుగుతారు. వాదోపవాదాల్లో మీదే పైచేయి అన్నట్లుగా ఉంటుంది. మీ వైపే న్యాయం ఉంటుంది, వాదనలో మీరే విజయం సాధిస్తారు. ఎదుటి వాళ్ళని మీకు అనుకూలంగా తిప్పుకోగలుగుతారు. వాహన సౌఖ్యం ఉంటుంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. ప్రయాణాలు చేసి వాటి వల్ల విశేషమైన ధనలాభాన్ని పొందగలుగుతారు. శత్రువుల మీద విజయం సాధించగలుగుతారు. బహిర్గత అంతర్గత శత్రువులను తరిమి కొట్టగలుగుతారు. కొంతమంది శత్రువులను మిత్రులుగా మార్చుకోగలుగుతారు. విలాసవంతమైనటువంటి ఖర్చులు చేస్తారు. జీవితం విలాసంగా ఆనందంగా విందు వినోదాలతో సాగిపోతూ ఉంటుంది. జీవితంలో మంచి ఆనందం అనేది కనిపిస్తుంది. చాలా కాలం తర్వాత ఆనందము, సంతోషము, ఉత్సాహంతో సెప్టెంబర్ నెలలో పరవళ్ళు తొక్కుతారు. అలాగే సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం లేని వృశ్చిక రాశి వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వింటారు. సంతానం ఉన్న వృశ్చిక రాశి వాళ్ళు సంతానం జీవితంలో అత్యుత్తమ స్థాయిలో సెటిల్ అవ్వటం వల్ల ఆనందాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడతారు. భార్యాభర్తల మధ్య చక్కటి అవగాహన ఉంటుంది. దాంపత్యంలో చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉండవు. విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. మొత్తం మీద పరిశీలిస్తే సెప్టెంబర్ నెలలో వృశ్చిక రాశి వాళ్ళు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లుగా నెల మొత్తం కూడా సాగిపోతూ ఉంటుంది. మీదే పైచేయిగా ఉంటుంది, మీ మాటకు తిరుగులేదు అన్నట్లుగా ఉంటుంది. అద్భుతమైన మాస ఫలితాలు వృశ్చిక రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ నెలలో బాగా కలిసి వచ్చేటటువంటి తేదీలు 4, 11, 13, 20, 22, 27. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో కలిసి రాని తేదీలు 2, 7, 9, 15, 17, 24, 29. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. దుర్గాదేవి ఆలయ దర్శనం, శివాలయ దర్శనం ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. ప్రతిరోజు కూడా దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని, శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని ఎల్లవేళలా మనసులో స్మరించుకుంటూ ఉంటే చాలా మంచిది. చంద్రశేఖర అష్టకాన్ని, దుర్గా కవచాన్ని వినటం ద్వారా కూడా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. బ్రహ్మాండమైనటువంటి మాస ఫలితాలు వృశ్చిక రాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. ఇవి ఈ వారం మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.